నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టాలీవుడ్ పరిశ్రమలో ఒక ప్రముఖ నిర్మాత షేక్ బషీద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను సినిమా రంగంతో పాటు రాజకీయాల్లో కూడా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. షేక్ బషీద్ ఇది గుంటూరు జిల్లా. అయితే ఇతను చేసినటువంటి పని ఏంటంటే, ముఖ్యంగా శంషాబాద్లో ఇండస్ ఇండ్ బ్యాంక్ ద్వారా 40 కోట్ల రూపాయలను ఆ బ్యాంకులో పనిచేసే మేనేజర్ ఇతర అధికారుల ద్వారా ఇతని అకౌంట్కు మళ్లింపు జరిగింది. దీనికి సంబంధించి ఆర్థిక నేరాల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గత 3 నెలల నుంచి విచారణ జరుగుతున్నప్పటికీ ఈ యొక్క ప్రొడ్యూసర్ బషీద్ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇతను నటుడు, అలాగే నిర్మాత, దర్శకుడు. అంతకంటే ప్రాధాన్యమైనటువంటి అంశం ఏంటంటే, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి వ్యక్తి షేక్ బషీద్. ఏవో చిన్న చిన్న సినిమాలు తీసుకోవడం, దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఉన్నట్లు బిల్డప్ ఇవ్వడం, దానికి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ను కూడా స్థాపించి కొత్తగా వచ్చేటువంటి యువతరం ఎవరైతే ఉంటారో సినీ రంగంలోకి నటీనటులుగా మీకు అవకాశం కల్పిస్తాం, అలాగే యాక్టింగ్లో మెలకువలు నేర్పుతామని చెప్పి వారిని కూడా మోసం చేసినట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు. ఇతను చేసినటువంటి సినిమాలు ఏంటంటే ఎవడ్రా హీరో, అలాగే లవర్స్తో పెట్టుకోవద్దు, నోటుకు పోటు, రామ్దేవ్, మెంటల్, ఇటువంటి చిన్న చిన్న సినిమాలు ఆయన తీసినటువంటి సందర్భం. ఆయన ప్రొడ్యూస్ డైరెక్ట్ చేసేటువంటి ప్రతి సినిమాలో నటుడిగా ఉంటాడు. ఈ 40 కోట్ల రూపాయలు ఏ విధంగా మళ్లింపు జరిగింది, బ్యాంకును మోసం చేయటమే కాకుండా బ్యాంకులో పనిచేసేటువంటి ఉద్యోగులను కూడా అతని యొక్క అక్రమాలకు, అతను చేసేటువంటి నేరాలకు ఉపయోగించుకున్నాడు. దీనికి సంబంధించి గతంలోనే కొద్ది రోజుల క్రితం ఆ యొక్క ఇండస్ ఇండ్ బ్యాంక్ మేనేజర్తో పాటు మరొక సీనియర్ క్లర్క్ అకౌంట్స్ అన్ని చూసి అతన్ని అరెస్ట్ చేశారు. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వారు చెప్పినటువంటి ఏదైతే సమాచారం ఉందో దాని ప్రకారమే ఈ బషీద్ మీద కేసు నమోదు చేశారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఈ యొక్క ప్రొడ్యూసర్ బషీద్ పరారీలో ఉన్నాడు. మొత్తానికైతే ఢిల్లీలో తాజాగా అరెస్ట్ చేశారు. చాలా కీలకమైనటువంటి అంశంగా టాలీవుడ్లో ఒక చర్చ జరుగుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవడానికి అగ్ర హీరోలు, ప్రముఖ నిర్మాతలు, దర్శకుల మీద వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేయడంలో ఈ షేక్ బషీద్ చాలా ఆరితేరాడు అనే చెప్పాలి. ఇటువంటి క్రమంలో కొన్ని బ్యాంకులను కూడా మోసం చేశాడు. ఇలాగే పరిచయాలు పెంచుకోవడం, మీకు సినిమాల్లో అవకాశాలు కల్పిస్తాం, లేదా నా యొక్క నిర్మాణ సంస్థ ఒకటి ఉంది, దాంట్లో మీకు పెట్టుబడులు పెట్టేలా చేస్తా, అధిక లాభాలు వస్తాయి, ఖచ్చితంగా మీరు నాతో కలవండి, చేతులు కలపండి అని చెప్పి రకరకాల వేషాలు వేయటం, తద్వారా వారిని ఏదో రకంగా బ్యాంక్ సిబ్బంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ బ్యాంకులో ఉన్నటువంటి నగదును ఇతని అకౌంట్స్కి, వేరే వాళ్ళ అకౌంట్స్ నుంచి ఇతని అకౌంట్కి మళ్లింపు చేయటం. ఈ 40 కోట్లు కూడా అలాగే జరిగిందండి. విడతల వారీగా ఇతని అకౌంట్కి అక్రమంగా ట్రాన్స్ఫర్ చేయటం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఇతనిపై ఇంకా విచారణ జరుపుతున్నారు. ఏ బ్యాంకులని ఎలా మోసం చేశాడు, అలాగే ఇతని చేతిలో మోసపోయినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారట. వారు కూడా ధైర్యంగా మీరు ముందుకు వచ్చి మాకు ఫిర్యాదు చేయండి, మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు కూడా ఒక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఒక హాట్ టాపిక్గా మారిపోయింది ఇది. షేక్ బషీద్ చేసినటువంటి ఈ యొక్క ఆర్థిక నేరానికి సంబంధించి లక్షల్లో కాదు, 40 కోట్లు దాదాపుగా. ఈ యొక్క డబ్బునంతా ఏం చేశాడు, ఏ యొక్క సినిమాలకు ఏమైనా పెట్టుబడి పెట్టాడా, లేదా ఏమైనా కొనుగోలు చేశాడా అని దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరుగుతుంది. మొత్తానికైతే గుంటూరుకు సంబంధించినటువంటి ఈ షేక్ బషీద్ ఎప్పుడో సినిమాల్లో నేను అవకాశం కల్పిస్తానని ఎంతోమందిని మోసం చేసినట్లు, అతనికి అవకాశాలు రాకపోవడంతో ఒక్కసారిగా ఫేమ్లోకి వస్తాను అని అతను భ్రమించి కీలకమైనటువంటి వ్యక్తులపై ఆరోపణలు చేయటం, ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఒక సినిమాకి సంబంధించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, గత కొంతకాలం నుంచి ఇదే చేస్తున్నాడట షేక్ బషీద్. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అతన్ని ఒక టాలీవుడ్ పరిశ్రమ నుంచే తీసివేయాలి అనే ఒక నిర్ణయం కూడా టాలీవుడ్ పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇతను ఎవరెవరిని ఏ విధంగా మోసం చేశాడనేది కీలకమైనటువంటి అంశంగా